అందరికి ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. కానీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నేను మా మమ్మీ అయితే ధ్వజస్తంభం ప్రతిష్ఠుందని చెప్పేసి మా మమ్మీ పిలవగానే మా ఊరు వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ గుడి దర్శించుకొని ఇంటికి రాగానే భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఈ లోపే చుట్టాలు వచ్చారు. బాగా రాలేదు, మా అమ్మమ్మే పిలుచుకుంది ఇంటి ఆడపిల్లలకి తాంబూలం పెట్టుకుందాం అని చెప్పేసి. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకి కుంకుమ పొట్టు అవి పెట్టేసి కాళ్ళకి పసుపు రాసేసి తాంబూలం ఇచ్చేసింది. ఎప్పుడు రొటీన్గా అట్టకాయలు ఏమిస్తాను చెప్పండి. అందుకని మా మమ్మ అయితే మామిడికాయ ఇచ్చేద్దాం అనుకుంది. ఇంకా మామిడికాయ ఇచ్చేసినా కాసేపు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపే మా పిన్ని వచ్చింది. ఏమైతే మా మమ్మీ వాళ్ళ సొంత చెల్లి వాళ్ళ అబ్బాయితో వచ్చేసింది అనమాట, చిన్న కొడుకుతో. పెద్దోడు రాలేదు, ఊర్లోనే ఉన్నాడు. మా పిన్నికి మా అమ్మకి అసలు పోలికలే లేవు కదా. మేబీ ఎవరైనా దొరుకుండొచ్చు బయట. నేను ఎప్పుడు అంతే ఏడిపిస్తూ ఉంటాను. ఇంక ఈ లోపు అనుకోకుండా చుట్టాలు వచ్చారు. ఇంకా రాగానే కాసేపు వాళ్ళతో ముచ్చటేసేసాము. అనుకోకుండా వచ్చారు కాబట్టి ఉట్టి చేతులతో పంపించకూడదు కదా. అందుకని మా అమ్మమ్మ అయితే వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసింది. ఇంకా వీడైతే ఇక్కడ నాతో ఫైట్ చేస్తున్నాడు, ఆ బాటిల్ నాది అని. ఎప్పుడు మా అమ్మమ్మతో తెప్పించుకుంటా ఉంటాడని. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు. అక్క పానీపూరి ఇప్పిస్తావా అని అడిగాడు. ఇంకా వాడంత క్యూట్గా నాకు ఎందుకు ఇప్పించుకుంటాను, అందుకని వాడికైతే పానీపూరి ఇప్పించి నేను చాట్ తీస్తున్నాను అనమాట. ఇంటికి రాగానే మమ్మీ అయితే అమ్మమ్మ దగ్గర తాంబూలం తీసుకుంటుంది. పిన్నికి కూడా అమ్మమ్మ అయితే తాంబూలం పెట్టేసింది, కుంకుమ పెట్టేసి. మా బుడ్డడైతే అప్పుడే పొనుకుని పోయాడు కూడా. టైం అప్పటికే 10 అయిపోయింది. మళ్ళీ కలుద్దాం అనే చిన్న ప్రపంచంలో.